ఇక హౌరెత్తిన ప్రజాగలం పాటను హైదరాబాద్ లో విడుదల చేశారు టీడీపీ నేతలు మాగంటి మురళీమోహన్, టీడీ జనార్దన్. మురళీమోహన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. తప్పకుండా మీరందరూ కూడా వినాలి. ఇది హోరెత్తించే అద్భుతమైన సాంగ్. ఇది ఈ సాంగ్ని ఒక్క నిమిషం మీరు మాట్లాడి. నా పేరు సుబ్బు కోట అండి. నేను అమెరికా 68లో వెళ్ళాను. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. గత 5 ఏళ్లుగా నేను విజయవాడ వెళ్ళటం తగ్గించాను. వెళ్ళిన నుంచి అక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ బాధలు ఇది వినే బదులు ఐ కీప్ లిసనింగ్ టు ఇట్ అండ్ రీడింగ్ ఇట్. బట్ టుడే ఐ రిప్రజెంట్ అబౌట్ 10,000 families ఫ్రమ్ నార్త్ అమెరికా. ఆల్ ద యూత్ ఇన్ USA support Janasena, and it's a dream that BJP and Telugudesam be together winning the team, dream team anta nenu. This is along with the song, I think that this will give us a path to go. Hopefully you all enjoy this song. Thank you, sir. పొట్లూరు శ్రీనివాసరావు గారి నిర్మాతగా రచయిత డైరెక్టర్ కోనేరు ప్రదీప్ కుమార్ గారితో ఇవ్వబడినటువంటి హోరెత్తిన ప్రజాగలం అనే ఈ పాటని ఈ రోజున మీ అందరికీ పత్రికా ప్రతినిధులుగా మీడియా వారి సమక్షంలో దీన్ని విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా హోరెత్తించి ప్రజాగలాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన్ని ఇప్పుడు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఆన్ చేయండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం లైట్ వేయండి. ఈ నిర్మాత పొట్లూరు శ్రీనివాసరావు గారు, ఆయన కూడా మాట్లాడాలని పొరపాటు నేనే మర్చిపోయాను. పెద్దలందరికీ నమస్కారం, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. గడిచిన 5 సంవత్సరాలుగా రావణ కాష్టంలాగా రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ మంచి రోజులు పలకరించాలని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని అందరూ కంకణం కట్టుకుని దేశం మొత్తం యావత్ దేశం ఏకమై ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మద్దతు పలికి మళ్ళీ మంచి రోజులు తీసుకురావాలనే మంచి ప్రయత్నంలో భాగంగానే ఈ సాంగ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బొల్లేని సేనయ్య గారు మాట్లాడు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక రావణ రాజ్యం అనేది పరిపాలన జరుగుతూ ఉంది. అప్పుడు రాముడు మిగతా అందరూ కలిసి, వానరులు అందరూ కలిసి ఎలా అయితే రావణ్ణి సంహరించడానికి ఉపయోగపడ్డారో, ఈరోజు కూడా ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒకరిని సంహరించాల్సిన అవసరం ఏర్పడ్డదంటే ఎలాంటి వారు పరిపాలిస్తున్నారో మనం అందరం అర్థం చేసుకోవాలి. అందరికంటే కూడా ఈ మీడియా మిత్రులందరూ మీ చేతుల్లో 90% మీ చేతుల్లోనే ఉంది. దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎలాంటి పరిపాలన జరుగుతుంది, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఈ ఇబ్బందుల నుంచి మనం ఎలా బయటికి ఆ రాష్ట్రాన్ని తీసుకురావాలి అనేది మీ చేతుల మీదుగా ఉందని నేను చాలా నమ్ముతున్నాను. మీ అందరూ కూడా కోరుతున్నాను. మీ వల్ల దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనేదాన్ని మీద చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. బాగా చెప్పారు. ఎన్నికల యుద్ధం గెలవాలంటే ప్రచార యుద్ధం గెలవాలి. అట్లాంటి కీలకమైన ప్రచార యుద్ధానికి ఆయుధాలను సప్లై చేసిన పొట్లూరు గారిని, అట్లానే ప్రదీప్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు మా అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు మాట్లాడతారు. నమస్కారం. మొన్న ప్రజాగణం సభ హోరెత్తించింది.
ఇవాళ ఈ ప్రజాగళం గీతంతో కూడా ఖచ్చితంగా హోరెత్తిస్తాం. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 5 సంవత్సరాలుగా, దయచేసి మీడియా ప్రతినిధులకి ఇది మా విజ్ఞప్తి, 5 సంవత్సరాలుగా కంట నీరు పెడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం, కంట నీరు పెడుతున్నటువంటి ఆంధ్రులకి అండగా నిలవాల్సినటువంటి సమయం, అక్కడ యువత యొక్క భవిష్యత్తును కాపాడాల్సినటువంటి సమయం. ఈ క్షణంలో ప్రతి ఒక్కళ్ళం కూడా బాధ్యతగా, ఇవాళ పెద్దలు ఎలా అయితే బాధ్యత తీసుకొని పాట రూపకంగా వచ్చారో అలా ఎవరి బాధ్యతను వాళ్ళని తీసుకొని రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం అయితే చెప్తానండి, పాట ఒక ఆయుధం. పాట ఎప్పుడైనా సరే చాలా బలంగా కూర్చుండిపోతుంది బుర్రల్లో. సో ఇవాళ ఆ ఆయుధాన్ని ముందర పెట్టుకొని వస్తున్నాం. మా పెద్దలు చెప్పినట్టుగా ప్రచార ఆయుధాలు చాలా సన్నద్ధంగా పెట్టుకున్నాం. ఎందుకంటే మా ప్రచార ఆయుధంలో మొట్టమొదటి ఆయుధం ప్రజలు. ఎందుకంటే ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందులకి మా గళంగా మేము వినిపిస్తా ఉన్నాం. ఒకటే ప్రజాగళం ఏ రకంగా అయితే మొన్న హోరెత్తిచ్చామో ఈ ప్రజాగళ గీతంతో కూడా హోరెత్తిద్దాం. ప్రజల్ని ఖచ్చితంగా ఇంకా జాగరూకుల్ని చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. ఇప్పుడు మురళి